నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే 2029 ఎన్నికల నాటికి భారతదేశ జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ స్థాయిలో మార్చబోతున్నాయనేది డీకోడ్ చేద్దాం. సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఇవి కేవలం ప్రాంతీయ విజయాలు మాత్రమే కాదు, వీటి వెనక ఉన్న ఒక పెద్ద జాతీయ వ్యూహాన్ని చాలా స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకుందాం. అయితే ఈ భారీ రాజకీయ మార్పును అర్థం చేసుకోవాలంటే మనం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక చిన్న కాని చాలా ఆసక్తికరమైన సంఘటనతో మొదలుపెట్టాలి. ఎన్నికల హడావిడిలో ప్రధాని జార్గ్రామ్లో ఆగి స్థానికంగా దొరికే జల్మురీ తినడం, ఆ తర్వాత హుగ్లీ నదిపై పడవ ప్రయాణం చేయడం ఇవి కేవలం మామూలు ప్రచారంలో భాగాలు కావని సోర్స్ వివరిస్తోంది. ఇది అక్కడి ప్రజల సంస్కృతితో, వాళ్ల గుర్తింపుతో లోతుగా మమేకం కావడానికి జరిగిన ఒక వ్యూహాత్మక ప్రయత్నం. సరే, ఇప్పుడు ఈ మొత్తం చిత్రాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. 1. బెంగాల్ సాంస్కృతిక ఘర్షణ. 2. దక్షిణాదిలో జరిగిన సంచలనాత్మక మార్పులు. 3. అస్సాం మరియు కేరళలో పార్టీల బలోపేతం. 4. విడిపోతున్న ప్రతిపక్ష కూటమి. ఆఖరుగా 5. 2029 ఎన్నికల దిశగా అడుగులు. మొదటి అంశం బెంగాల్ సాంస్కృతిక ఘర్షణ. సోర్స్ మెటీరియల్ ప్రకారం జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన ఎన్నికల యుద్ధం జరిగింది ఇక్కడే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడి ఘర్షణ వాతావరణం. ఒకవైపు అధికార టీఎంసీ పార్టీ ఏమో తమ ప్రత్యర్థులను బయటి వ్యక్తులని పిలుస్తూ నెలకు 1500 రూపాయలిచ్చే లక్ష్మీర్ భండార్ లాంటి పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా మరో పార్టీ స్థానిక బెంగాలీ సంస్కృతిని అక్కున చేర్చుకుంటూనే జనాభా మార్పులు, భద్రత లాంటి చాలా బలమైన, సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చింది. కానీ ఇక్కడ కేవలం ప్రచారం మాత్రమే కాదు సుమా, ఎన్నికల నిర్వహణ కూడా చాలా కీలకంగా మారింది. ఖచ్చితమైన ఓటర్ జాబితాల సవరణ, అలాగే స్థానికంగా ఎలాంటి బెదిరింపులు లేకుండా చూడ్డానికి కేంద్ర బలగాలను అంటే సీఏపీఎఫ్ను భారీగా మోహరించడం లాంటి ఎలక్షన్ కమిషన్ సంస్థాగత చర్యలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఆ సంస్థాగత చర్యల రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? అక్షరాల 92.4% పోలింగ్. అసలు ఈ నెంబరు చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ప్రజల్లో ఎంత పెద్ద మార్పొచ్చిందో. ఈ భారీ ఓటింగ్ శాతం దక్షిణ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేసిందని నివేదికలు చెప్తున్నాయి. ఇక రెండవ అంశం దక్షిణాదిలో మార్పులు, సంచలనాలు. ఇప్పుడు మన ఫోకస్ కొంచెం సౌత్ వైపు మళ్లిద్దాం. ముఖ్యంగా తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న పొత్తులు ఎలా కుప్పకూలాయో చూద్దాం. ఇక్కడ పరిస్థితి ఎంత మారిపోయిందో ఈ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏకంగా 56% ఓట్లు చీలిపోయాయి. ఇందులో స్టార్ హీరో విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ ఒక్కటే 34.9% ఓట్లు సాధించడం నిజంగా ఒక పెద్ద సంచలనం. దీనివల్ల రూలింగ్ పార్టీ పట్టు చాలా వరకు సడలిపోయింది. ఎన్నికల రిజల్ట్స్ రాగానే జరిగిన పరిణామాలైతే మరింత గందరగోళంగా ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు సర్టిఫికెట్ల మీద సిరా కూడా ఆరకముందే ఏళ్లనాటి ప్రాంతీయ పొత్తులు బీటలువారాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కొత్త పార్టీ అయిన టీవీకేకి సపోర్ట్ చేయటం, దాంతోపాటే మిత్రపక్షం డీఎంకే తాము మోసపోయామని ఫీలవటం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో కదా అనిపిస్తుంది. మూడవ విభాగం అస్సాం మరియు కేరళలో బలపడుతున్న తీరు. ఇప్పుడు మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలకి, అలాగే సుదూర దక్షిణానికి వెళ్దాం. జాతీయ పార్టీలకు భౌగోళిక హద్దులు లేవని నిరూపించే విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అస్సాం వ్యూహం చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. అక్రమ వలసలపై రాజీలేని ప్రచారం, అలాగే స్థానిక గిరిజనుల రక్షణ కోసం నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటే పునర్విభజన చేయడం. ఈ వ్యూహాలు పక్కాగా పనిచేయడంతో అక్కడ వరుసగా మూడోసారి పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమైంది. అదే సమయంలో కేరళలో చాలా సైలెంట్గా ఒక పెద్ద మార్పు జరిగిపోయింది. ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ను గద్దెదించుతూ కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. ఏకంగా 11.4% ఓటు బ్యాంకుతో పాటు 3 స్థానాలను కైవసం చేసుకోవడం కేరళ రాజకీయాల్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి. నాలుగవ విభాగం విడిపోతున్న ప్రతిపక్షం. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్న రాకమానదు. అసలు ఈ రాష్ట్రస్థాయి విజయాలన్నీ జాతీయ ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా బ్లాక్పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? వాస్తవానికి ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమిలోని అంతర్గత విభేదాలు పూర్తిగా బయటపడ్డాయి.
ఒంటరి పోరాటం చేస్తున్న టీఎంసీ ఒకవైపు, మిత్రపక్షాలకు దూరమవుతున్న డీఎంకే మరోవైపు. వీటన్నిటికీ తోడు కాంగ్రెస్ ఒక నమ్మదగని మిత్రపక్షమనే ముద్రపడటం, ఇవన్నీ కలుపుకుని చూస్తే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత, వారి బలం గణనీయంగా తగ్గిపోయాయనేది సోర్స్ కథనం స్పష్టం చేస్తోంది. ఇక 5వ మరియు చివరి విభాగం 2029 వైపు అడుగులు. ఇది మనల్ని అసలైన మ్యాక్రో లెవెల్ పిక్చర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అధికార పార్టీ తన 3వ టర్మ్ సగంలో ఉన్నప్పుడు సాధించిన ఈ కొత్త రాజకీయ బలాన్ని రాబోయే ఎన్నికల కోసం ఎలా వాడబోతోంది? ప్రతిపక్షాలు బలహీనపడిన ఈ టైంలో పెండింగ్లో ఉన్న అతిపెద్ద చట్టపరమైన ఎజెండాలు మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, వీటితో పాటే గ్లోబల్ సప్లై చైన్స్కు ముప్పుగా మారిన హార్ముజ్ జలసంధిలాంటి భౌగోళిక అనిశ్చితులను తట్టుకునేందుకు భారీ ఆర్థిక సంస్కరణలు కూడా రాబోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. ప్రాంతీయ భౌగోళిక పరిమితులను దాటుకుంటూ వెళ్తున్న ఒక జాతీయ పార్టీని భవిష్యత్తు ఎన్నికల్లో మ్యాథమెటికల్గా ఓడించడం అసాధ్యంగా మారుతుందా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మెజార్టీని సాధించే ఈక్వేషన్స్ ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నలతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం.